కరెక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ ఇదే టైంలో జపానీస్ హారర్ లెజెండ్ అయిన కుచిసాకి ఓనా గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోకి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ వల్ల పార్ట్ 2 అయితే ఈరోజు తీసుకొచ్చాను. సో ఈరోజు జపాన్ కల్చర్లో ఉన్న 2 హారర్ లెజెండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 2 స్టోరీస్ చాలా స్కేరీగా ఉంటాయి. ఇప్పుడే మీ మొబైల్కి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక కార్నర్లో ఒక 10 మినిట్స్ కూర్చొని ఈ వీడియోని చూడండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? ఈరోజు వీడియోలో స్పిరిట్ ఆఫ్ హాఫ్ గర్ల్ గురించి మరియు స్పిరిట్ ఆఫ్ రెడ్ డ్రెస్ ఉమెన్ అకై ఓనా గురించి మాట్లాడుకుందాం. సో నంబర్ 1, స్టోరీ ఆఫ్ హియాన్షి. జపాన్లో కొయోటో అనే సిటీలో హియాన్షి అనే ఒక వ్యక్తి ఉండేవారు. హియాన్షి హై స్కూల్లో చదువుతున్న ఒక స్టూడెంట్. రోజు సాయంత్రం 5:30 ఆ టైంలో హియాన్షి ఇంటికి వెళ్ళేవారు స్కూల్ కంప్లీట్ చేసుకొని. సో హియాన్షి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే ఆ మధ్య దారిలో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇల్లేమో 3 ఫ్లోర్స్ ఉండేది, కానీ ఆ ఇంట్లో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఫుల్లీ అబాండెండ్ ఇల్లు అది. సో ఆ విషయం హియాన్షి మరియు చాలా స్టూడెంట్స్ కి అయితే తెలుసు. అయినా సరే ఒక రోజు ఏమైందంటే హియాన్షి ఇంటికి వెళ్తుండగా ఆ 3వ ఫ్లోర్ లో బయట నుంచి ఎవరో ఒక అందమైన అమ్మాయి హియాన్షినే చూస్తున్నట్టుగా కనబడింది. ఫస్ట్ హియాన్షి చూసిన వెంటనే కొంచెం భయపడ్డాడు, కానీ ఆ అమ్మాయి ఇంత అందంగా ఉంది, ఎవరో నార్మల్ అమ్మాయి అని సైలెంట్ అయిపోయాడు. ఇక రాను రాను ఆ అమ్మాయి హియాన్షికి డైలీ కనపడడం స్టార్ట్ అయింది, అదే సేమ్ 3rd ఫ్లోర్ లో. ఇదే విషయం హియాన్షి వాళ్ళ ఫ్రెండ్స్ తో, అంటే మనం కూడా ఇలా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం కదా, అలా హియాన్షి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పినప్పుడు హియాన్షిని ఏదో తిక్క పట్టిందిరా నీకు అని చెప్పేవారు. ఇలాంటి విన్న హియాన్షి ఆ అమ్మాయి రియల్ రా, నేను ప్రూవ్ చేస్తాను అనేసి గట్టిగా కూర్చున్నాడు. అయితే ధైర్యం చేసి ఒకరోజు ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయి ఉన్న రూమ్ కి వెళ్తే కరెక్ట్ గా హియాన్షి ఆ అమ్మాయి రూమ్ లో ఇలా అడుగు పెట్టిన వెంటనే సడన్ గా హియాన్షి బాడీ మొత్తం పారలైసిస్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఇలా కదులుతూ కంట్రోల్ లేకుండా. ఎందుకంటే అక్కడ ఉన్న అమ్మాయి బాడీ పైన ఈ భాగం మాత్రమే ఉంది, కింద అసలు బాడీనే లేదు. ఇక హియాన్షికి అతను ఒక ట్రాప్ లో పడిపోయాడని అర్థమైపోయింది. ఇక అమ్మాయి హియాన్షి వైపు తిరిగి గట్టిగా నా కాళ్ళు ఎక్కడ అని అరవడం మొదలుపెట్టింది. ఇక వెంటనే అదే దారిలో పోతున్న హియాన్షి ఫ్రెండ్స్ అతని వాయిస్ విన్నారనమాట. అంటే హియాన్షి గట్టిగా అరవడం విని ఆ ఇంట్లోకి వెళ్ళి హియాన్షిని బ్రతికిచ్చి తీసుకొచ్చారు. ఇక అప్పటి నుంచి హియాన్షి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఇంట్లోని ఆ అమ్మాయి, అంటే అర్ధం బాడీ అమ్మాయి స్టోరీ ఏంటో కనుక్కోవాలని ట్రై చేశారు. అప్పుడే వాళ్ళకి టేకీ స్టోరీ అనేది తెలిసింది. సో ఆ స్పిరిట్ స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు జిమావు అనే ఒక అమ్మాయి ఉండేది. తను చాలా ఇంట్రోవర్ట్ కాబట్టి తను ఎవరితో అసలు మాట్లాడేదే కాదు. అయితే ఆ అమ్మాయిని చాలా మంది ఒకసారి ఏడిపిద్దాం అనేసి ఫిక్స్ అయ్యారు. ఆ అమ్మాయిని మాటల్లో పెట్టి మెల్లగా తీసుకువెళ్లి ట్రైన్ ట్రాక్ మీదకి తోసేశారు, చూద్దాం ఇప్పుడైనా రియాక్ట్ అవుతుంది అని. అక్కడి నుంచి వెంటనే తను పారిపోవాలనుకుంది, కానీ ట్రాక్ మధ్యలో తన కాల్ అనేది ఇరుక్కుపోయింది. ఆ లెగ్ అక్కడ స్ట్రక్ అవడంతో ట్రైన్ తనని మధ్యలో కోసుకుంటూ వెళ్ళింది. అలా తన బాడీ అర్ధం పార్ట్ రైల్ పట్టాల పైన, అర్ధం పార్ట్ ఇసిరి పక్కన పడింది. సో ఆ తర్వాత నుంచి జపాన్ లో ఎక్కడైనా సరే రైల్ పట్టాల దగ్గర ఒంటరిగా ఎవరు వెళ్ళినా అదే దయ్యం వెనకలు పడడం చాలా కేసెస్ లో చెప్పారు. సో అలా జపాన్ లో టేకీ అనే ఈ పేరు గోస్ట్ గా చాలా ఫేమస్ అయింది. అప్పుడే హియాన్షి వాళ్ళకి ఈ టేకీ స్టోరీ తెలిసి ఖచ్చితంగా ఆ బిల్డింగ్ పైన టేకీనే ఉండొచ్చు అని ఫిక్స్ అయ్యారు. సో స్టోరీ నెంబర్ 2, లెజెండ్ ఆఫ్ అకై ఓనా. ఈ కేసు 2006 లో చాలా సెన్సేషన్ గా మారింది. జపాన్ లో టోక్యో అవుట్స్కట్స్ లో ఒక యూనివర్సిటీ ఉండేది. ఆ యూనివర్సిటీలో ఉన్న ఒక స్టూడెంట్ మిషివు యొక్క ఇన్సిడెంట్ ఇది. మిషివు ఒక చాలా లాజికల్ మరియు స్మార్ట్ స్టూడెంట్. ఆ పిల్లోడేమో ఎప్పుడు మాక్సిమం టైం లైబ్రరీలోనే స్పెండ్ చేసేవారు. అయితే ఒకసారి లైబ్రరీలో చదువుతూ తనకి నిద్ర అనేది వచ్చింది. అయితే సడన్ గా నిద్రపోయి లేచేసరికి చూస్తే ఎప్పుడో 6 o'clock ఈవినింగ్ కి ఇంటికి వెళ్ళిపోయేది. టైం చూస్తే 9 PM అయింది. అరే ఇదేంది, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారేంది, ఈ లైబ్రరీ మేనేజ్మెంట్ ఏంది, డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారని చాలా గాబరా పడ్డాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతుంటారనేసి గేట్ ని గట్టిగా తోసి లైబ్రరీ నుంచి బయటికి వెళ్తాడు. అప్పుడు అతని ఇంటికి వెళ్ళడానికి 30 మినిట్స్ ఒక రోడ్ ఉంది, కానీ 10 మినిట్స్ లోనే వెళ్ళే ఒక షార్ట్ కట్ ఉంది. ఇంట్లో వాళ్ళు ఇంకా టెన్షన్ పడతారనేసి లాంగ్ రూట్ తీసుకోకుండా ఈ షార్ట్ కట్ లో వెళ్తాడు. కానీ మిషివుకి ఒక విషయం మరీ గుర్తుకొచ్చేదన్నమాట. ఏంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్పేది, అకై ఓనా ఒక జపానీస్ స్పిరిట్, తను చాలా మబ్బుగా ఉన్న ప్రాంతంలోనే ఉంటుంది. ఎవరైనా పొరపాటున కూడా అకై ఓనా పిలిచినప్పుడు తనని చూస్తే అతను అస్సలు వదిలిపెట్టదు అని చెప్పింది వాళ్ళ మమ్మీ.
కానీ మిషివు ఇవన్నీ నమ్మేటోడు కాదు. అలా అనేసి ఎంత మొబ్బుకున్నా సరే నేను ఈ 10 మినిట్ షార్ట్ కట్ లోనే వెళ్తాడని ఫిక్స్ అయ్యాడు. అలా షార్ట్ కట్ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఎంత మొబ్బుకున్నా మూన్ లైట్ లో కొంచెం కొంచెం రోడ్ అనేది కనబడుతుంది. కానీ సడన్ గా రోడ్ లెఫ్ట్ సైడ్ లో ఒక రెడ్ డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి నించోవడం చూశాడు. అప్పుడు మిషివుకి ఇంత రాత్రి ఈ షార్ట్ కట్ రోడ్ లో ఎవరు రారు కదా, ఆ రోడ్ పైన ఆ రెడ్ శారీ అమ్మాయి ఎవరు అని ఆలోచనే తనకి చాలా భయపెట్టింది. కానీ ఆ అమ్మాయి అక్కడ కనబడుతుంది, అయినా సరే ఇగ్నోర్ చేసుకుంటా అలా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తాడు. ఇక ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఇలా కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్ లో, ఇలా అమ్మాయి వెళ్తున్నాగా ఎందుకో మిషివుకి ఒక్కసారి తన సైడ్ ఫేస్ ని చూద్దామనేసి ఇలా తిరుగుతాడు. చూసిన వెంటనే ఒక్క నిమిషం అసలు మిషివుకి చేతులు కాళ్ళు అల్లాడడం ఆగిపోయాయి. అంటే ఇలా స్ట్రక్ అయిపోయాడు. చూసిన వెంటనే ఆ దయ్యం ఫేస్ మొత్తం బ్లూ కలర్ లో ఉంది, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేదు, నమ్ముకుంది. ఇలా స్ట్రైట్ గా ఉన్న ఆ దయ్యం సడన్ గా ఇలా స్కేరీగా మిషివుని చూసింది. ఇంకేం ఆలోచించకుండా ఒక పిచ్చోడిలా పరిగెత్తాడు. ఇక ఇంటికి పోయిన తర్వాత చూస్తే తనకి ఫుల్ ఫీవర్ ఎక్కేసింది. ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళేమో నేను ముందనే చెప్పాను కదా అలాంటి రోడ్ లోంచి రావద్దని చాలా అరిచారు. కానీ మిషివు రాత్రి నిద్రపోయినా కళ్ళు మూసుకున్నా అదే ఫేస్, బ్లూ ఫేసే కనబడుతుంది. ఇక నెక్స్ట్ డే అతనికి చాలా నార్మల్ గా ఉంది, కానీ కళ్ళు మూసినప్పుడల్లా అదే ఫేస్ అనేది గుర్తుకొస్తుంది. రూమ్ లో పడుకుంటే చాలు సడన్ గా ఫేస్ గుర్తు రావడం, ఇతను లేచి కూర్చోవడం, ఇవే జరుగుతుంది. సడన్ గా మిషివు బెడ్ కింద సౌండ్స్ రావడం ఇలాంటి చాలా అబ్జర్వ్ చేశాడు. కానీ ఎప్పుడైతే బెడ్ కింద చూస్తాడో అక్కడ ఏమీ ఉండదు. ఇక సాడ్ గా మిషివుతో ఏమైందంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కంటిన్యూస్ గా తనకి దయ్యం కనపడడం, నిద్ర లేకపోవడం, ఇలా చాలా మెంటలీ డిస్టర్బ్ అయిపోయాడు. సో యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారంగా అప్పటి నుంచి మిషివు మెంటలీ అన్స్టేబుల్ అయిపోయాడని అనౌన్స్ చేశారు. సో గైస్, ఇవే ఆ 2 స్టోరీస్. ఐ హోప్ మీకు ఈ 2 స్టోరీస్ నచ్చింటుంది. అండ్ మీరు చూపిస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ చూపిస్తారని కోరుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1.